తాండూరులో భారీ ఎత్తున పట్టుబడ్డ గంజాయి దాదాపు 56 కిలోల ఎండు గంజాయిని తాండూరు ఎక్సైజ్ పోలీసులు చాకచక్యంతో పట్టుకొని మరి వాళ్ళు విచారణ కోసం కోర్టుకు తరలించారు. ఒరిస్సా నుండి 4 బ్రీఫ్ కేసులలో గంజాయిని తరలిస్తూ 3 యువకులు తాండూరు రైల్వే స్టేషన్లో పట్టుబడ్డారు. అయితే తనిఖీల్లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు స్టేషన్కు చేరుకోగా 3 అనుమానితులను గుర్తించి వారి వద్ద తనిఖీ చేయగా 56 కిలోల పైగా ఎండు గంజాయి లభ్యమైనట్లు తెలిసింది. మరి వారి గురించిన వివరాలు తెలియజేస్తూ మాకు నిన్న గంజాయి రవాణా అవుతుందని డైరెక్టర్ గారు ఏపీ మహాంతి గారు ఆదేశాల మేరకు మా డీసీ గారు రఘురావు సారు, అసిస్టెంట్ కమిషనర్ రంగారెడ్డి డివిజన్ జోజికిరణ్ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్ అంటే స్టేట్ టాస్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, డిటిఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ వికారాబాద్, మళ్ళీ ఎస్హెచ్ సంయుక్తంగా కలిసి ఈ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఈ 2-వీలర్ పార్కింగ్ లోపల సర్చ్ చేయడం జరిగింది. అక్కడ మాకు 3 వ్యక్తులు కనిపించారు. వాళ్ళ దగ్గర 4 ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి. వాళ్ళని చూసి పారిపోతుండగా వాళ్ళని పట్టుకున్న తర్వాత సోదా చేయగా వాళ్ళ దగ్గర 52.8 కేజీల ఎండు గంజాయి లభించింది. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒరిస్సా నుంచి తీసుకొని వస్తుంటారు. కొద్దిసేపు ఇక్కడ ఆగేరు, ఎక్కడ తీసుకుపోయారు వాళ్ళకి కరెక్ట్ చెప్పలేదు. దాని తర్వాత వాళ్ళ పేర్లు ఏంటంటే ఒకడు మధుప్రధాన్, సన్ ఆఫ్ జయప్రధాన్, వీడు గంజాం డిస్టిక్, రెండవడు శిబా నాయక్, సన్ ఆఫ్ బహూన్ నాహాన్, వీడు గంజాం డిస్టికే, మూడవడు A3 నీలు మండల్, సన్ ఆఫ్ గోపాల్ మండల్, గంజాం డిస్టిక్. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక్కొక్క మనిషి 10,000 రూపాయలు ఇస్తారు. వీళ్ళు తీసుకుపోయి ఇక్కడ ఆగి ఎవరికి అమ్ముతారు అంటే వాళ్ళు చెప్తలేరు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. కొద్దిసేపు ఆగినాం, తర్వాత బయటకు వెళ్ళిపోతామని చెప్పారు. ఇది రాత్రి జరిగింది. 52.8 కేజీలు వర్త్ ఇది 13,22,000 సుమారు. ఒడిస్సా. ఇంకా మనకి ఎంక్వైరీ చేస్తున్నాం, చూడాలి. ఇక్కడ ఉన్నారని చెప్తాను. వచ్చాము హైదరాబాద్ నుంచి వచ్చారు, రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు హైదరాబాద్ వచ్చారు, వికారాబాద్ నుంచి కేసు వచ్చారు. అందరం కలిసి సభ్యులుగా ఈ కేసు ట్రీట్మెంట్ చేయాలి. ఇంతవరకు ఎప్పుడైనా వచ్చారు అసలు వీళ్ళు ఏం పడిపోతారు ఓన్లీ 10,000 ఇస్తే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు వీళ్ళు ఎక్కడ పోతుంది అది ఎక్కడ అనేది మనకి ఇక్కడ ఆగేది మనకి ఇక్కడ దొరుకుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రతిసారి కూడా వీళ్ళు పట్టుబడుతున్నారు గంజాయి, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళి ఒడిస్సాకి అంటున్నారు. కరెక్ట్. వీడికి ఎవరికి వస్తున్నారు అంటే పాత కేసులలో కూడా ఇంకెప్పుడు చెప్పలేరు ఇన్ఫర్మేషన్. పాత కేసుల్లో రాలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. అంటే దాంట్లో అంటే ఫెయిల్యూర్ అనేది ఎవరు వీళ్ళు కరెక్ట్ చెప్తలేరు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చేయదు ఇన్వెస్టిగేషన్. ఫస్ట్ వాళ్ళకి లాంగ్వేజ్ రాదు, ఫస్ట్ వాళ్ళు మాట్లాడి అయితే హిందీ సగం మాట్లాడుతున్నప్పుడు ఒరిస్సా మాట్లాడతాం. ఇది మనం చెప్పింది పేరు చెప్పమంటే వాడు 10 నిమిషాలు టైం తీసుకుంటాం. అది డెఫినెట్లీ మళ్ళీ దాని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఎక్కడ వచ్చేది ఏంటంటే బ్యాగ్ పెట్టుకొని చూస్తుంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది, మనకు అది చెప్పరు. వాళ్ళు ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్, వాళ్ళు ఒరిస్సా అనేది మాట్లాడుతుంటారు. వీళ్ళు యాక్చువల్గా ఒరిస్సానే మాట్లాడుతున్నారు కాబట్టి కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అది మన వాళ్ళు అయితే మనకు అక్కడ చెప్తారు. ఏజ్ గ్రూప్ ఎంత? ఈ 25 నుంచి 30, 35. ఒకటి 34 ఏళ్ళు, మధుప్రధాన్ వచ్చి 34 ఏళ్ళు, శివా వచ్చి 25 ఏళ్ళు, ఇంకోటి నీలు మండల్ వచ్చి 32 ఏళ్ళు. మెయిన్ ఆక్యుపేషన్ ఇదే. ఇక ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఎవరైతే వాళ్ళు చేస్తుంటాం. అయితే వీళ్ళ మీద మన కేసు ఉన్నాయని మనం ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకంటే స్టేట్ మొత్తంలో ఒకటి ఉంటుంది, ఆ గ్రూప్లో కూడా చేస్తున్నాం. డోపామ్స్ అనేది ఉంటుంది, అందులో మనకు ఎంక్వైరీ చేస్తే ఇప్పటివరకు జనవరి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదైనాయి, ఎంత సీజ్ చేసిండు, ఎంతమంది జైలు పోతుంది జిల్లా మొత్తం? నేను చూస్తాను. ఇప్పుడైతే స్పెషల్ ఈ కేసు వచ్చి తమ పేరు సార్? శ్రీనివాస్.
ఈఎస్ఏ కదా. యాక్సెస్ ఒకటి. సార్ తాండూరు ప్రాంతంలో ఇటీవల గంజాయిని సివిల్ పోలీసు పట్టుకుంటున్నారు. మరి మీ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా గంజాయి తక్కువ ఇది ఇప్పుడు పట్టుకుంటున్నారు కానీ ఇంతకుముందు చూస్తాం, డెఫినెట్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే సివిల్ పోలీస్ ఎక్కువ గంజాయి ఓకే, మేము కూడా చూస్తాం. ఇప్పుడు వన్ మినిట్ సార్ అడుగుతారు. గంజాయిని సివిల్ వాళ్ళు పట్టుకుంటారు, మేము పట్టుకుంటాము, స్పెషల్ ఒక లీగల్ టీం పట్టుకుంటారు, వాళ్ళు కూడా పట్టుకుంటారు, రెవెన్యూ వాళ్ళు పట్టుకుంటారు. కాకపోతే మాకు ఇన్ఫర్మేషన్ బట్టి డెఫినెట్లీ యాక్షన్. సార్ ఇది కాకుండా వేరే సబ్జెక్ట్ ఓకే సార్. వెనుకటి జిల్లా నుంచి వచ్చారు సార్. తాండూరులో నిన్న ఒక ఇన్సిడెంట్లో అంటే అనుమానాస్పదం ఒక ఇద్దరు చనిపోయారు సార్. దాంట్లో ప్రైమరీగా ఏమంటారంటే కళ్ళు తాగి చనిపోయారని అంటున్నారు. అంటే సార్ ప్రైమరీ అంటున్నారు. ప్రైమరీ ఓకే. తాండూరు ప్రాంతంలో కల్తీ కళ్ళు తయారీ కేంద్రాలు చాలా అయ్యాయి. మరి డెఫినెట్ చర్యలు తీసుకుంటాను, నేను డెఫినెట్లీ తీసుకుంటాను. నేను కొత్త వచ్చాను, డెఫినెట్ చర్యలు తీసుకుంటాను. ఇలాంటి దానిలో కూడా వెయిటింగ్ ఫర్ ద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను చూస్తాను. ఇల్లీగల్ డిపోలు డేలోనే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. మన డిపార్ట్మెంట్ మరి ఏం చేస్తారు సార్ లోపల? డెఫినెట్లీ నేను యాక్షన్ తీసుకుంటాను. నిన్నటి ఘటన పైన మీకు ఏమైనా వచ్చిందా సార్? ఇంకా రాలేదు, వెయిటింగ్ ఫర్ రిపోర్ట్. మేము అదే దాని గురించి రిపోర్ట్ నుంచి వెయిటింగ్. అక్కడ రిపోర్ట్ వచ్చిన తర్వాత బెల్ట్ షాప్లో సార్ ఇంకోటి 24 hours బెల్ట్ షాప్స్ ఉన్నాయి తాండూరులో. రాత్రి పొద్దున్న 5 గంటలకి స్టార్ట్ అయిపోతుంది, రాత్రి 12-1 గంటలకు అట్లే ఉంటాయి సార్. 2-3 గంటలకు కూడా అమ్ముతున్నారు. ఒక డెఫినెట్ యాక్షన్. అవును సార్. అంటే నెల మామూలు ఇట్లా ఇది చేస్తున్నారు కాబట్టి వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఆరోపణలు అవన్నీ తప్పండి, అది నిరాధారమైన ఆరోపణలు. అంటే ఇన్ని రోజులు అవుతున్నా కానీ చర్యలు లేవు కదా సార్. ఇప్పుడు 24 hours నడుస్తున్నాయి, అందరికీ తెలుసు, పబ్లిక్ తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే అధికారులు ఏం చేస్తారని పబ్లిక్ వెరిఫై చేస్తాను. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్ మీరు దానిపైన? దాని మీద అంటే దాని టైమింగ్ ఏముంటుంది సార్? ఇప్పుడు బెల్ట్ షాప్లో ఇప్పుడు టైమింగ్ ఏముంది? అఫీషియల్ చెప్పాలి, బెల్ట్ షాప్లో అంటే అఫీషియల్ బెల్ట్ షాప్లో అంటే అది అఫీషియల్ కాదు, అఫీషియల్ ఉండేది వైన్ షాప్స్. మళ్ళీ అన్ని అఫీషియల్ అని తెలిసి కానీ అంత నడుస్తున్నప్పుడు మరి దానిపైన ఇప్పటివరకు నేను వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో సార్ ఒక్క మాట సార్, బెల్ట్ షాప్ మన వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లో ఏమేమి వస్తువులు పెట్టాలి సార్? వాళ్ళు విక్రయించాలి. చెప్పండి సార్, మన డిపార్ట్మెంట్ మీ పర్మిట్ రూమ్లో ఏం విక్రయించాలి? వాళ్ళు తాండూరులో ఏం విక్రయిస్తున్నారు? మొత్తం పర్మిట్ రూమ్లో హోటలే నడిపిస్తున్నారు. డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నాడు సార్? బార్ అండ్ రెస్టారెంట్ టైప్లో అయిపోయినాయి. ఒక్క పర్మిట్ రూమ్ ఇప్పుడు వెళ్ళి చూడండి సార్. వారు బార్ అండ్ రెస్టారెంట్ ఫిర్యాదులు కూడా చేస్తున్నారు గతంలో. పర్మిట్ రూమ్లో ఏం విక్రయించాలి సార్? చెప్పండి సార్. పర్మిట్ రూమ్లో ఏం విక్రయించాలి? అదే చెప్పండి సార్, నాకు తెలియాలి. ఏమేమి పెట్టాలని చెప్పాలి, ఇవే ఉండాలని చెప్తే చెప్పండి సార్, ఏం విక్రయించాలి? మందు తాగవచ్చు. పర్మిట్ రూమ్ లో విక్రయించే వస్తువులు చెప్పండి సార్. తాగిపోవాలి సార్, వచ్చి తాగిపోవాలి. అంటే రెస్టారెంట్ పెట్టుకోవచ్చు సార్ పర్మిట్ రూమ్? మరి ఏంటి సార్ తాండూరులో అన్ని పర్మిట్ రూమ్ లో మొత్తం రెస్టారెంట్ నడుస్తున్నాయి. మీరు ఎందుకు చెప్పండి సార్? పర్మిట్ రూమ్ లో ఏం విక్రయించాలి అది చెప్పండి సార్. నాకు తెలియదు, చాలా మంది తెలియదు. పర్మిట్ రూమ్ లో ఏం విక్రయించాలని చెప్పలేదు సార్. ఒక్క నిమిషం మేడం, పర్మిట్ రూమ్ లో ఏం విక్రయించాలి కదా చెప్పండి సార్. పోయి తాగాలి. విక్రయించేది ఏం వస్తువులు విక్రయించాలి స్పెసిఫిక్ గా సార్? వైన్ షాప్లో మందు కొనుక్కొని మందు తాగిపోవచ్చా, నీళ్ళ బాటలు అమ్మొచ్చా, లేకపోతే చేపలు అమ్మొచ్చా, మాంసం అమ్మొచ్చా, బిర్యానీ అమ్మొచ్చా, ఉంటాయి కదా సార్, నిబంధనలు ఉంటాయి కదా సార్ మనకు. మందు తాగి వెళ్ళిపోవాలి. ఈ క్వశ్చన్ చాలాసార్లు మేనేజర్ అడిగినాం సార్. మేము వెరిఫై చేస్తాం ఇప్పుడు దాకా ఒకరు కూడా పర్మిట్కి వెళ్ళలేదు. దావలపైన మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసిన, దావలపైన లిక్కర్ అమ్ముతున్నారు. టైమింగ్ లేదు సార్ దాంట్లో. వైన్ షాప్ గవర్నమెంట్ టైమింగ్ మూమెంట్ సార్. ఒక రోజు అడుగుతున్నాం సార్, మాకు రెక్టిఫై చేసుకోవాలి కదా ఉన్న వీటిని క్వశ్చన్ అని. మీరు ఏం మాట్లాడిస్తారు ఇష్టం? ఓకే సార్. ఇంకా చాలా ఉన్నాయి అడిగేవి కానీ మీరు ఇష్టం సార్. ఓకే, నలుగురు మనకు వచ్చినట్లు ముగ్గురు